ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఏలూరుకి తాగునీటిని అందించేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి గండిపడింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఏలూరు కోఆపరేషన్ మెంబరు పెదబాబు కానీ ఇటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గండిపడిన వద్ద ఉదయం నుండి కూడా తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. యుద్ధ ప్రాతిపదికన ఏలూరు కార్పొరేషన్ మొత్తం అంతా కూడా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ఈ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఈ చెరువు నుండే సమ్మర్లో ఏలూరు కార్పొరేషన్కి మంచినీరు తాగునీరు అందుతూ ఉంటుంది. అటువంటి చెరువుకి గండిపడ్డం అంటే మామూలు విషయం కాదు. యుద్ధ ప్రాతిపదికన వెంటనే గండిని గమనించడం కానీ ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం, ఇటు ఏలూరు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి మొత్తం ఇక్కడ దగ్గరుండి మొత్తం ఈ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు గండి ఎప్పుడు పడింది, ఎందుకు పడింది అనుకుంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? పొద్దున్నే ఉదయం ట్యాంక్ చుట్టూరా తిరుగుతుంటారు వర్కర్లు ఎవరైతే తిరుగుతున్నారో. పొద్దున్న ఇక్కడ ఏదైతే మరి దెందులూరు నియోజకవర్గంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కొవ్వలకి వెళ్ళే పొలాల్లోకి నీరు బయటకు వస్తుందన్న ఉద్దేశంతో చూస్తే ఇక్కడ గండిపడి ఉంది. సుమారు రమారమి ఒక 12 అడుగుల గండి దాకా పడింది. మరి దాని కింద నుంచి ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరైతే కమిషనర్ గారు కానీ మేయర్ గారికి కానీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వెళ్ళి నాకు ఫోన్ చేయడంతో నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన మరి ఇసుక బస్తాలు కానీ అలాగే 2 లారీలు మట్టి కానీ తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే గట్టు చాలా హైట్గా ఉంది కాబట్టి ముందు ఒక 6 అడుగులు గట్టు తీసి ముందు ఈ గండిని పూడ్చితే తర్వాత ఆ గట్టు సరి చేసుకోవచ్చు. ఎందుకంటే రమారం ఇది 30 అడుగులు గట్టు ఉంటుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన అందరం కూడా ఇక్కడ ఒక 100 మంది మనుషులను పెట్టాం. వాళ్ళందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇప్పటికీ 75% గండి నీళ్ళు అనేది బయటికి వెళ్తాం అనేది ఆగింది. ఇంకొక గంటలో మిగతా దాన్ని కూడా పూడ్చి మళ్ళీ తర్వాత దాన్ని ఏదైతే ఉందో అది చూసుకుంటాం. ఏదైనా సరే పొద్దున్న ఏదైతే చూడటమో దానివల్ల పెనుము తబ్బిందని అనుకోవచ్చు. లేదని అంటే అదే అర్ధరాత్రి కాడ పడునంటే ఈ వాటికి సగం ట్యాంక్ ఖాళీ అయ్యేది. ఏలూరుకి వాటర్ ఇబ్బంది వచ్చేది. ఏదైనా ఒక అడుగు వాటరే తగ్గింది. ఆ అడుగు వాటర్ వల్ల ఇబ్బంది ఏమి లేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది గండి పూడ్చడానికి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏలూరు కార్పొరేషన్కి మంచినీరుకి ఇబ్బంది ఏమైనా ఉంటుందా? మంచినీటి ఇబ్బంది ఏమి లేదు. గంటన్నర నుంచి వాళ్ళందరూ కూడా ఏదైతే కింద అడుగు భాగాన పడింది ఏదైతే గండి అనేది అడుగు భాగాన ఇసుక మూటలు పెట్టి అలాగే ఆ ఫ్లెక్సులతో కూరి ముందు దాన్ని బయటికి రాకుండా చూస్తూ ఇక్కడ మట్టి పోయడం జరుగుతుంది. అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఇక్కడే ఉండటం జరిగింది. గంటన్నర నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒక గంటలో మొత్తం పూర్తిగా దీన్ని ఒక్క చుక్క కూడా నీళ్లు బయటికి వెళ్ళకుండా ఆపడం జరుగుతుంది. కోఆపరేషన్ మెంబర్ పెదబాబు ఉన్నారు. సరే, ఏంటి అసలు గండి ఎందుకు పడింది అనుకుంటున్నారు? ఇంత హైట్ ఉంది అంటే కింద నుండి వాటర్ వెళ్ళిపోతుందా గండి అంటే, లేకపోతే ఏ విధంగా అది? ఏలూరు ఎస్ఎస్ ట్యాంకు దెందులూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి ట్యాంకులో గత 2 నెలలుగా మరి గౌరవ శాసనసభ్యులు ఏలూరు చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ గారు మేమందరం కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడి మరి నీళ్లు పెట్టడం జరిగింది. మరి ఈ రోజున సుమారు 13.5 మీటర్లు హైట్కి నింపడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మా ఇంజనీరింగ్ స్టాఫ్ వారు మరి ఈ చెరువు చుట్టూ కూడా రౌండ్స్ చేస్తూ ఉంటారు. మరి పొద్దున్నే 6ంటికి సన్నగా లీకేజ్ బిగిన్ అయ్యి 6:30, 7ంటికల్లా ఒక 12 అడుగులు కైవారం లోపల చెరువు అండర్ గ్రౌండ్లో నుంచే మరి మట్టి కరిగిపోయి బయట మరి పాల్గొడం వైపు పొలాల్లోకి నీళ్లు వెళ్ళిపోవడం జరుగుతున్నది. మరి గమనించినటువంటి అధికారులు మేము కూడా అప్రమత్తమయ్యి గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు పొద్దున్నే ఉదయం 6ంటి నుంచి చెరువు కాడికి ఎంఈ గారు కానివ్వండి, కమిషనర్ గారు, ఇంజనీర్ అధికారులు మేమందరం కూడా వచ్చి మరి యుద్ధ ప్రాతిపదిక మీద శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి అనేక రకమైనటువంటి చర్యలు తీసుకొని ఉదయం 9ంటికే 50% నీళ్లు లీకేజ్ని ఆపగలిగాము. మరి ఇప్పుడు 75%, 80% కూడా నీళ్లు ఆపడం జరిగింది. ఇంకొక గంటన్నరలో శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా కెపాసిటీ సార్ ఇది సుమారుగా ఎంత కెపాసిటీ ట్యాంకు, ఎంత మేర నీరు పోయి ఉంటుంది? పొలాలకి ఏమైనా ప్రమాదం జరుగుండేదా ఈ నీరు అంతా బయటకు వెళ్తే? ఇప్పుడు వరి పొలాల్లో క్రాప్ అయితే ఏమి లేదు. మొత్తం అన్ని పొలాలు కూడా క్రాప్ కట్ చేసి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. మా నీళ్ళు అయితే మా చెరువు మా ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేపాటికి 16.5 మీటర్లు. ఈ రోజున మా చెరువు వచ్చేపాటికి కెపాసిటీ 13.5 మీటర్లు ఉన్నది. మాకు సమ్మర్ అయ్యే వరకు మాకు సరిపోతాయి. మా ఏలూరులో ఉన్నటువంటి ఈ ట్యాంకు సమ్మర్ అయ్యే వరకు మాకు సరిపోద్ది. కానీ ఇప్పుడు మేము ఈ చెరువులో ఈ డ్యామేజ్ వల్ల ఒక 6 అడుగు లేకపోతే 1 అడుగు నీళ్లు పోయి ఉంటాయి అని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. ఏదైనా కానీ ఒక గంటలో ఈ లీక్ని అరెస్ట్ చేసి మరి నీటిని సద్వినియోగం చేస్తాం. మరి మాకు సమ్మర్ అయిపోయే వరకు కూడా
స్టోరేజ్లో మేము ట్యాంక్లో మేము చేసినటువంటి స్టోరేజీ ప్రజలందరికీ కూడా సరిపోతాయి అని చెప్పి చెప్తున్నాం. ఓకే. అయితే మొత్తమే చూసుకుంటే ఇక్కడ దెందులూరు నియోజకవర్గం మీరు చూస్తే కనుక ఈ కింద నుండి వాటర్ ఇది మొత్తం 13 మీటర్లు అని చెప్తున్నారు. ఈ కింద నుండి సుమారుగా ఆ కింద నుండి గండిపడి లోపల నుండి చెరువులో నుండి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దీన్ని గమనించడం కానీ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి ఏలూరు ఎమ్మెల్యే కానీ ఏలూరు కోఆప్షన్ మెంబర్ కార్పొరేషన్కి సంబంధించి పెదబాబు అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బంది ఇరిగేషన్ అధికారులు ఇంచుమించుగా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం గండిని ఇప్పటికే 75% మేర పూర్తి చేశారు. పూడ్చి మళ్ళీ దాని మీద మరలా వాటర్ ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి అది మరలా ఫ్లెక్సీలు అన్నీ కూడా అడ్డుపెట్టి మరలా వాటర్ ఈ ఇంకిపోకుండా ఇటు నుండి గట్టు నుండి బయటకు వెళ్లకుండా అయితే చూస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం 2 జేసీబీలు 3 జేసీబీలు ఇక్కడ గట్టు పటిష్టత అయితే పనిచేస్తున్నాయి. పూర్తి స్థాయిలో గట్టును మరలా తొలగించి దాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసే పనులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏలూరు కార్పొరేషన్ సంబంధించి సమ్మర్ స్టోరేజ్గా దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతానికి తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే మరొక గంటలోనే దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తాం, గండి పూర్తి చేస్తామని కూడా ఏలూరు ఎమ్మెల్యే చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ స్టోరేజ్ కెపాసిటీ బాగానే ఉంది కాబట్టి సుమారుగా అరడుగు మేర నీరు బయటకు వెళ్ళి ఉంటుంది. కానీ ఇప్పటికే గట్టుని పటిష్టం చేస్తాము. ఏలూరు కార్పొరేషన్కి తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేదు. గండిని కూడా పూర్తి స్థాయిలో పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, దెందులూరు నుండి.